రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మన పట్ల మనం నమ్మదగిన వారమైనా సరే ఆయన మన పట్ల నమ్మదగిన వాడుగా ఉంటేనే ఇలా జీవించి పనులు జరిగించుకుంటున్నాం. ఆయన కనుక మన ప్రతి తప్పును లెక్క పెట్టుకున్నట్లయితే మనం ఎందుకు పనికిరాము. కనుక ఇక్కడ ఆయన గొప్పగలవారు, నమ్మకమైన వారు. చూడండి, విలాపవాక్యం పెడతారు. లోకంలో పాపం పెరిగిపోతా ఉంది. విలాపవాక్యం 3:22-23 చదువుతాం. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడము. లోకంలో చూడండి, భయంకరమైన పాపము, శాపము పెరిగిపోతూ ఉంది, అక్రమం పెరిగిపోతూ ఉంది, అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కానీ ఆయనట దినదినము వాత్సల్యత పెరిగిపోతూ ఉందట. ఎంత ప్రేమ! మనకైతే దినదినం కోపం పెరిగిపోతుంది, బతుకుల కోపం దినదినం ప్రేమ తగ్గిపోతుంది. మనకేమిటిపోతున్నాము. ఆయనేమో చూడండి ఏం రాశారు ఇక్కడ, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట చెప్పారంటే చూడండి, దివ్యం చేస్తున్నాడు. 7వ అధ్యాయం 9వ వచనంలో మరి ఏముంటుందంటే, తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారి విషయంలో ఆయన కృప 1000 తరముల వరకు ఉంటుందంటే, 1000 తరముల వరకు.